హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? పండగ బాగా చేసుకుంటున్నారా? ఇవాళ కనుమ కదా, మినుము తినాలంటారు. సో బాగా చక్కగా ఇంట్లోని ఫుడ్డే ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ అందరితో, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఈ ఒక్కరోజైనా సెల్ ఫోన్స్ పక్కన పెట్టేయండి. సో ఇవన్నీ కూడా, ఈ మూమెంట్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకొని చక్కగా మెమరీలో మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఆ ఎనర్జీ బాగా వస్తుంది మీ అందరికీ. సో ఇవాళ రోజున మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి మీరందరూ ఆనందంగా ఉండాలని మనసారా అమ్మని వేడుకుంటున్నాను. ఇవాళ కూడా ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తః నరో భవతి పూజితః. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన, అన్నీ చూడండి 5 వర్డ్స్ చెప్పాను ఇప్పుడు నేను. ఈ 5 వర్డ్స్ కూడా అన్ని వా అనే లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి. వస్త్రేణ అంటే బై గుడ్ డ్రెస్సింగ్, మంచి వస్త్రధారణ చేత. వపుష మంచి అందమైన శరీర సౌష్ఠవం చేత. వాచ మంచి సంస్కారవంతమైన మాట చేత. విద్యయ మంచి ఎడ్యుకేషన్ చేత, మంచి అంటే సంస్కారవంతమైన చదువు చేత. తర్వాత వినయేన అంటే ఒబీడియన్స్, వినయ విధేయతల చేత. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన, ఇవన్నీ కూడా తృతీయ విభక్తిలో ఉన్నాయండి. అంటే ఇన్స్ట్రుమెంటల్ కేస్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే మీనింగ్ ఎలా వస్తుంది? బై రాముడు ఈ పని చేశాడు అన్నాం అనుకోండి, రాముని చేత చేయబడింది అంటాం మనం తెలుగులో. అయితే రాముని చేత చేయబడింది అంటే సంస్కృతంలో ఏమంటాం? రామేణ కృతం. ఎంత ఈజీయో చూడండి. రామేణ కృతం అంటే రాముని చేత చేయబడింది అని. కాబట్టి ఈ పదాలన్నీ కూడా 5 పదాలు తృతీయ విభక్తిలో ఉన్నాయి. కాబట్టి మీనింగ్ ఎలా వస్తుంది? చేత, వస్త్రేణ వస్త్రము చేత, వపుష మంచి శరీర సౌష్ఠవం చేత, విద్యయ వాచ వినయేన, ఇవన్నీ కూడా తృతీయ విభక్తి వచనాలు. కాబట్టి చేత అని మీనింగ్ చెప్పుకోవాలి. వస్త్రేణ మంచి వస్త్రధారణ చేత, వపుష మంచి శరీర సౌష్ఠవం చేత, వాచ మంచి వాక్కు చేత, సంస్కారవంతమైన వాక్కు చేత. వస్త్రేణ వపుష వాచ విద్యయ మంచి విద్య చేత, సంస్కారవంతమైన విద్య చేత. వినయేన వినయ విధేయతల చేత మనిషి అనేవాడు పూజించబడతాడు. నరో భవతి పూజితః అంటే మానవుడు ఎప్పుడు కూడా ఈ 5 వకారాలు ఉంటే వాడికి లోకం బ్రహ్మరథం పడుతుంది. కాబట్టి ఈ 5 మనం మెయింటైన్ చేయాలి. వస్త్రేణ అనేది వస్త్రధారణ అంటే ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక ఇంటర్వ్యూకి, మంచి డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాము, మనకు మంచి వస్త్రధారణ అనేది, ఫస్ట్ లుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా. అంటే ఎవరైనా మనని చూడంగానే మొదటి అభిప్రాయం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ముఖ్యమైన అభిప్రాయం వాళ్ళకి ఎలా కలుగుతుంది అంటే, మనని చూడంగానే ఎపిరియన్స్ అంటాం కదా, చూసిన ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు మనని చూస్తారో ఆ అభిప్రాయం అనేది నిలబడిపోతుంది. కాబట్టి వస్త్రేణ మంచి వస్త్రధారణ ఉంటే వాళ్ళకి ఆ అభిప్రాయం స్థిరంగా ఉంటుంది. కాబట్టి మంచి వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం చేత ఖరీదైనవి కొనుక్కోక్కర్లేదు, షాపింగ్కి ఎడిక్ట్ కూడా మనం అవ్వక్కర్లేదు. ఎంతవరకు అవసరమో అంతే కొనుక్కొని ఉన్నంతలో వాటిని చక్కగా మెయింటైన్ చేయగలిగితే, భద్రపరచుకోగలిగితే చాలా బాగుంటుంది. అంతేనండి? ఓకేనా? అర్థమైందా? వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన వకారై పంచభిర్యుక్తః, ఈ 5 వకారాలతో కూడిన నరః మానవుడు పూజితః భవతి గౌరవించబడతాడు, ఈ లోకంలో గౌరవించబడతాడు. కాబట్టి ఈ 5 మీరు అలవర్చుకోవడానికి, మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ 5 కూడా మానవుడికి చాలా చాలా ఇంపార్టెంట్. మానవుడు అంటే అమ్మాయే కాదు, అబ్బాయే కాదు, అందరికీ కూడా ఈ 5 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.